హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము గుంటూరులోని శంకర్ విలాస్ వంతెన దగ్గర అయితే ఉన్నాము. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించిన రీసెంట్గా ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన హోల్డింగ్లు తొలగించే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంతకుముందు ఈ నిర్మాణాలన్నీ కూల్చడం అయితే జరిగింది. అదంతా కంప్లీట్ అవడంతో ప్రజెంట్ అడ్డుగా ఉన్న హోల్డింగ్లు అయితే తొలగిస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక భారీ హోల్డింగ్ని ఒక క్రేన్ సాయంతో ఎలా తొలగిస్తున్నారు. ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను ప్రెజెంట్ ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన ఏం పనులు జరుగుతున్నాయో చూపిస్తాను. ఇక్కడ నుండి చూడండి, మీకు ఒక ఐడియా వచ్చింది శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వచ్చేసి 2 వరుసలతో అయితే ఉంటుంది. ఇంతకుముందు ఇది 1958లో కట్టిన ఫ్లైఓవర్ అనమాట. అప్పటి అవసరాలకి ఇది సరిపోయేది. ప్రజెంట్ గుంటూరు జనాభా పెరగడంతో, అలాగే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా పెరగడంతో ఈ ఫ్లైఓవర్ సరిపోక కొత్తగా ఇంకో ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేసింది అంతకుముందు. అంటే దీనికి సంబంధించిన 15 సంవత్సరాల నుండి డిమాండ్ ఉన్న ప్రజెంట్ ఇప్పుడే దీనికి సంబంధించిన అమౌంట్ శాంక్షన్ అవ్వడం కానీ, పనులు మొదలెట్టడం కానీ అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్న వంతెన, అది 2 వరుసలతో అయితే ఉంది. ఎప్పుడు ట్రాఫిక్ రద్దీతో అయితే ఉండిద్ది ఇది. ఇంతకుముందు ఇది 12 మీటర్ల వెడల్పుతో అయితే ఉండిద్ది. అలాగే 430 మీటర్ల పొడవైన వంతెన అనమాట. ప్రజెంట్ దీన్ని 21.5 మీటర్ల వెడల్పు, అలాగే